హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అంగన్వాడీ పాలతో పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే 2 లీటర్ల పాలు ప్యాకెట్లు అయితే తీసుకున్నా. పెద్దవి ఉంటాయిగా, అవి అయితే 2 తీసుకున్నా. ఈ రెండింటితో పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ 2 ప్యాకెట్లని చించేసుకుని ఒక పెద్ద గిన్నెలో అయితే వేసుకున్నా. 2 ప్యాకెట్లు కూడా కట్ చేసి మొత్తం అన్ని పాలు కూడా ఒకే దానిలో అయితే వేసుకున్నాను నేను. చూడండి, 2 లీటర్ల పాలుకి ఆ గిన్నె అయితే సరిపోయింది నాకు. నేను దానిలోనే పన్నీర్ అయితే తయారు చేస్తున్నా. మొత్తం పాలన్నీ వేసేసాక ఆ పాలన్నీ మీరే చూడండి. మామూలు పాలకి ఈ పాలకి తేడా ఏంటంటారు? తెలిస్తే కామెంట్ చేయండి. సో పాలన్నిటినీ నేనైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నా. అవి కొంచెం మరిగేటప్పుడు చూడండి, ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, అలా ఫామ్ అయ్యి కొంచెం పొంగేటప్పుడు అయితే అవి మనకి పైనకి పొంగుతాయిగా, అలా పొంగేటప్పుడు అయితే మనకి ఆ టైంలో మనం పాలను ఒక్కసారి గరిటె పెట్టుకొని తిప్పుకోవాల్సి ఉంటుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాగా, ఇలా చూపించిన విధంగా అలా పొంగు వచ్చేటప్పుడు అయితే మనం స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని అలా ఒక్క 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. అవి అలా పొంగు వచ్చిన వెంటనే ఇలా గరిటెతో ఒక్క 2 సార్లు తిప్పి చూపిస్తున్నాగా, నేను చూపించిన విధంగా. దీనికి మీగడ కూడా వస్తుంది పాలకి. కాకపోతే ఎందుకో మీరే చూడండి, మీగడ కొంచెం మన పాల కంటే ఇది వెరైటీగా అనిపిస్తుంది. దానిలో అయితే ఒక అరచెక్క నిమ్మరసం నేనైతే పిండేసుకున్నా. మొత్తం ఒక హాఫ్ చెక్క అయితే సరిపోయింది నాకు. లీటర్ల పాలకి అర నిమ్మ చెక్క అయితే నాకు సరిపోయింది. అది పిండిన ఒక్క 2 నిమిషాలకే చూడండి, వెంటనే పాలైతే ఎలా విరుగుతున్నాయో. ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ పన్నీర్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది. సో చూపిస్తున్నానుగా, అలా సిమ్లో పెట్టి స్టవ్ అయితే అలా కలుపుతూ ఉంటే ఈజీగా అయితే పన్నీర్ అయితే వస్తుంది. కలపకపోయినా పర్లా, స్టవ్ని అయితే సిమ్లో పెట్టి ఉంచితే పాలు మొత్తం పన్నీర్ మొత్తం పైకి విరిగిందంతా సపరేట్గా అయితే వచ్చేస్తుంది. చూస్తున్నారుగా ఎంత ఎక్కువ వస్తుందో. సో అలా మొత్తం వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలో అయితే ఒక క్లాత్ వేసుకుని ఆ క్లాత్ మొత్తం ఈ పన్నీర్ వచ్చిన పాలు నీళ్ళు సపరేట్ అయిపోతాయిగా, వాటిని సపరేట్ చేసుకోవడం కోసం ఒక పాత్రలో అయితే క్లాత్ వేసుకుని దానిలోకి అయితే ఇవి మొత్తం వంపేసుకున్నాను నేను. చూడండి, మీరే చూస్తున్నారుగా. మామూలు పాలకైతే పన్నీర్ వాటర్ అయితే ఒక కలర్లో ఉంటుంది, దీనికి ఒక కలర్లో ఉంది. దీనికోసం కామెంట్ చేయండి. శుభ్రం దానిలో ఉన్న వాటర్ మొత్తం పిండేసుకుని నేనైతే బరువుకైతే ఎత్తుకైతే నా దగ్గర ఈ చిన్న రోల్ ఉంటే దాన్ని అయితే పెట్టాను. సో చూడండి, ఇదైతే గట్టి మొత్తం వాటర్ అంతా పోవడం కోసం నేనైతే అది పెట్టా. అది పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత అయితే తీసి చూస్తే పన్నీర్ అయితే రెడీ. బాగుంది, పన్నీర్ అయితే సాఫ్ట్గా ఉంది. సో అలా డైరెక్ట్గా కట్ చేస్తే విరుగుతుందేమో అనిపించి దీన్ని నేనైతే ఒక 2 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక్క 2 గంటల నుంచి బయట తీసిన తర్వాత అది ఈ కలర్లోకి వచ్చింది. ఎందుకోసం అంటారు? మళ్ళీ ఒక 10 మినిట్స్కి నార్మల్ కలర్ వచ్చేసింది. ఎందుకో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.